ఇజ్రాయెల్ మీదకి పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులు వెళ్ళి దాడి చేయటం, దాని పరిణామాల కారణంగా పాలస్తీనా మీదకి వచ్చి ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉండటం, ఈ సందర్భంగా అమెరికా జోక్యం చేసుకుని అక్కడ ఇజ్రాయెల్కి రక్షణగా నిలుస్తుండటం, ఆ టైంలో అమెరికాతో పాటుగా ప్రపంచాన్ని బెదరగొట్టేందుకోసం హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి యెమెన్లోని హౌతీల మీద అమెరికా బ్రిటన్ కలిపి దాడులు చేస్తూ ఉండటం, ఈ సందర్భంలో అమెరికాకి సంబంధించినటువంటి స్థావరాలు ఇరాక్ సిరియాల్లో ఉన్న స్థావరాల మీద తాజాగా మిస్సైల్ దాడులకు పాల్పడటం, అది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ నేనే చేశానని చెప్పడం, వాళ్ళు ఇరాక్లో ఉంటారు, ఇరాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వాళ్ళు, ఇది పెను సంచలనమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికాకి మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోతున్నాడు జో బైడెన్ మీద, తను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతకాని బైడెన్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోంది అని ఆరోపించాడు. ఎందుకంటే 3 చనిపోయారు, 27 మంది వరకు గాయపడ్డారు. ఇంకొక వైపున బైడెన్ ప్రభుత్వం దీనికి ప్రతీకారం తీర్చుకు తీరతాం, కఠినమైనటువంటి పరిస్థితి ఎట్లుంటుందో చూపెడతాం ఆ తీవ్రవాదులకి అని చెప్తున్నది బైడెన్ ప్రభుత్వం. అంటే భారీ దాడులు మనం చూడొచ్చు.